ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మారణాయుధాలతో హల్చల్ చేసిన రౌడీ షీటర్ల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన నిందితులను బహిరంగంగా రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కొంతమంది ఆకతాయిలు మద్యం సేవించి వీరంగం సృష్టించిన సంఘటన తిరుపతి నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. అంటే తిరుపతిలోని విక్టరీ వైన్స్ దగ్గర ముగ్గురు యువకులు మద్యం సేవించి అక్కడ కత్తులతో వీరంగం చేసిన ఘటన తిరుపతిలో సంచలనం రేపింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఆ యొక్క విజువల్స్ వైరల్గా మారడంతో ఈరోజు సాయంత్రం ఈస్ట్ పోలీసులు ఆ యొక్క ఇద్దరిని ఫిరోజ్ అదేవిధంగా సయద్ బాషా అనే ఇద్దరు యువకులను కూడా అరెస్ట్ చేసి వారిని ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే భవిష్యత్తులో ఆధ్యాత్మిక నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలా కూడా చర్యలు చేపట్టేలా కూడా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు వారి పట్ల. అంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చేయాలన్నా కూడా వారిలో భయం పుట్టేలా కూడా పోలీసులు ఈ యొక్క కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా 2 రోజుల క్రితం చిత్తూరులో గ్యాంగ్ రేప్కు పాల్పడిన ముగ్గురు యువకులను కూడా ఇదే విధంగా బహిరంగంగా రోడ్లో వారిని నడిపించుకుంటూ ఈ యొక్క కోర్టుకు కూడా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తిరుపతిలో కూడా ఈ యొక్క నేరస్తుల్ని ఎవరైతే ఉన్నారో వీరిని కూడా నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. గతంలో కూడా ఈ ఫిరోజ్ అనే వ్యక్తి పైన కూడా 19 కేసులు ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అతని పైన 2 మర్డర్ కేసులు అలాగే అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు ఈ యొక్క ఇళ్లలో చోరీలకు పాల్పడిన కేసులు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. గత కొద్ది రోజులుగా ఇతను తిరుపతిని వదిలి నెల్లూరులో ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇతను 2 రోజుల క్రితం వాళ్ళ భార్యని నెల్లూరు నుంచి తీసుకొని తిరుపతికి రావడం జరిగింది. అంటే ఈ క్రమంలోనే తిరుపతిలో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విక్టరీ వైన్స్ దగ్గర మద్యం సేవించి తన వద్ద వెంట తెచ్చుకున్న ఒక కత్తిని తీసుకొని అక్కడ ఉన్న స్థానికులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. ఈ ఘటనతో తిరుపతిలోని ప్రజలందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేలా కూడా పోలీసులు వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తిగా తిరుపతిలో ఇక మద్యం సేవించి అలాగే గంజాయికి అలవాటు కొంతమంది యువకులు ఇలాంటి సంఘటనలకు తెగబడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా పోలీసులు కూడా భవిష్యత్తులో అంటే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టే దిశగా వారిని ఇక్కడ నుంచి నడిపించుకుంటూ తీసుకుని కోర్టుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా విశాఖ జిల్లా గాజువాకలోని పెద్ద గంట్యాడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పనులను అడ్డుకున్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామాగ్రిని బయటకు పారేశారు. ఇప్పటికే గంగవరం కాలుష్యంతో తీవ్ర అనారోగ్యంతో అవస్థలు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరో గుదిబండ మోపుతోందని మండిపడ్డారు. ఇటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ బదులు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజలకి విషం ఇవ్వడం మేలు అని స్థానికులు వాపోయారు. వాటి కార్పొరేట్ ఎమ్మెల్యేలు స్పందించాలి. సిమెంట్ ఫ్యాక్టరీలు వద్దు, అమూజా సిమెంట్ ఫ్యాక్టరీలు వద్దు. నా పేరు అర్జున్ అండి. నేను స్టీల్ ప్లాంట్ నిర్వాసిత కుటుంబానికి చెందినవాడిని. ఏదైతే ఇప్పుడు పదిగంటాడ పరిసర ప్రాంతాలకి దగ్గరలో అతి సమీపంలో అదానీ వారి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారో దీన్ని మేమందరం వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే అంబుజా సిమెంట్ వారు రిలీజ్ చేసిన ఎన్విరాన్మెంట్లో డ్రాఫ్ట్ కాపీలో కేవలం 130 మీటర్లో మా ఊరు పెదగంట్యాడ ప్రాంతం ఉందని వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఇది ప్రభుత్వం గమనించి ఈ పర్యావరణ సేకరణ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. ఏదైతే 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన సిమెంట్ ఫ్యాక్టరీ ఊరు పరిసర ప్రాంతాల్లో పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ గాజువాక, కోరంపాలెం, గంగవరం, పెదగంట్యాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని చెప్పేసి కాలుష్యమనం అయిపోతాయి. ఇప్పటికే మీ స్టీల్ ప్లాంట్కి భూములు త్యాగం చేసి ఒక 2-3 కిలోమీటర్ల ఎత్తలు వచ్చి 10-20 లక్షలు పెట్టి మేము ఇల్లు కొన్ని నివాసం ఉంటున్నాము. ఏదైతే గ్రీన్ బెల్ట్ జోన్ ఉందో స్టీల్ ప్లాంట్కి నిర్వాసిత ప్రాంతాలకి మధ్యలో ఉన్న గ్రీన్ బెల్ట్ జోన్లో ఇప్పటికే అదాని పోర్టు రావడం వల్ల ఈ ప్రాంతం మొత్తం కాలుష్యం అయింది. పర్యావరణ సేకరణ అనేది ప్రజాభిప్రాయ సేకరణని మేము వ్యతిరేకిస్తున్నాము. మేము ఏదైతే వ్యతిరేకిస్తున్నామో ఇంకా అలాంటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం ఎందుకని మేము ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. మండలం ఆర్హెచ్ కాలనీ 14 గ్రామాల నడిబొట్టున గల పక్కన గల మరి ఏదైతే 14 గ్రామాలకి ఆర్హెచ్ కాలనీగా ఆనుకొని ఉన్న అదాని గంగవరం పోర్ట్ ఏదైతే ఉందో దాని వల్ల ఆల్రెడీ మేము
మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆల్రెడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పక్కన మరి ఈ మధ్యలో అందరూ కూడా చూస్తున్నారు, దేశవ్యాప్తంగా కూడా తెలుస్తుంది ఏంటనేది. 40 ఏళ్ళుగా మేము 26,000 ఎకరాలు భూమి ఇచ్చి 64 గ్రామాలు షిఫ్ట్ అయ్యి ఈ రోజు ఇక్కడికి వచ్చి మంచి ఆరోగ్యాన్ని వదిలేసుకొని మరి ఇటువంటి పరిస్థితిలో వచ్చేసిన తర్వాత కూడా మతాంతరంగా కూడా మనసులు తీసేసి బాధల్లో ఉన్నసరికి మళ్ళీ తన పుండు మీద కారం చల్లే విధంగా మరి ఈరోజు ఏదో కేవలం 250 మంది ఉపాధి కోసం 10 లక్షల మంది సుమారు అనారోగ్యాలు పాలే విధంగా మరి ఏదైతే చేస్తున్నారో దీనికి మాత్రం మేము అందరం కూడా పూర్తిగా వ్యతిరేకం. ఆల్రెడీ కూడా ఇక్కడ ఏదైతే అదాని వాళ్ళు వచ్చి ఇక్కడ మేము షెల్టర్ ఇస్తాము, భోజనాలు పెడతాం, ఇది మీటింగ్ పెడతాం, మాకు అవసరం లేదు, మాకెందుకని భోజనాలు, కడుపు మండుతున్నారు, మాకెందుకని భోజనాలు. ఇదేమైనా కూడా ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం కానీ ఇంకొకరు కానీ ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళు కాబట్టి ఎవరైనా సరే ముందు ప్రజలు అంగీకరించే విధంగా మీరు కార్యక్రమాలు చేయాలి తప్పితే ఏదో వచ్చేసి మీటింగ్ పెట్టేసి బలవంతంగా పోలీసులు మేము పెట్టేసి ఇలా బలవంతంగా సర్వేలు చేయించేసి అంగీకరిస్తారనేది మాత్రం అది ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకోము. గతంలో అనేది వేరు, ఈనాటి ఉద్యమాలు మాత్రం ఇది ప్రజల్లో చాలా చైతన్యం వస్తుంది రోజు రోజుకి కూడా. ఇంటిల్లిపాది కూడా రేపు పొద్దున ఏదైతే సర్వే కానీ అదాని వాళ్ళు కానీ అంబుజా వాళ్ళు కానీ ఎవరు వచ్చినా సరే ఒరిస్సాలో ఏదైతే అయిందో అదే విధంగా కూడా ఇక్కడ కూడా పెదగంటేరు మండలంలో నిర్వాసిత కాలనీలో ఖచ్చితంగా కూడా రిపీట్ అవుతుంది. ఇక్కడి నుంచి కూడా తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది అనేసి. సర్వే నంబరు 97, 98, 99, 101 అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనేది కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దాన్ని వెంటనే రద్దు చేయాలనేసి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం. 8వ తేదీని ప్రజాశేఖర అభిప్రాయాన్ని మేము వ్యతిరేకించి ఈ యొక్క ఎంఆర్ఓ గారికి లెటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. 150-200 మంది ఉద్యోగాల కోసం ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి 10 లక్షల మంది అనారోగ్యాలను ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదని కూటమి ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలనేసి మేము ప్రజలుగా ఎదుర్కొంటున్నాం. రాబో రోజుల్లో మమ్మల్ని కాదని ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే మాత్రం మేము ఎంతటికి పోరాటానికైనా మా ప్రాణ త్యాగాలకైనా మేము సిద్ధంగా. నేడు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులతో జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం, రాష్ట్రంలో బయటపడుతున్న కల్తీ మద్యం వ్యవహారం, రైతుల సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి మనుగడ కోసం పోరాడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారం మళ్లీ ప్రగతి పథంలోకి దూసుకెళ్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషితో కేవలం ఏడాది వ్యవధిలోనే ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం అద్భుతంగా మెరుగుపడిందని తెలిపారు. గతేడాది సెప్టెంబర్లో కేవలం ఏడాది వ్యవధిలోనే ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం అద్భుతంగా మెరుగుపడిందని తెలిపారు. గతేడాది సెప్టెంబర్లో కేవలం 25% ఉన్న కెపాసిటీ వినియోగం ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఏకంగా 79% చేరుకోవడం ప్లాంట్ పునరుజ్జీవనానికి సంకేతంగా నిలుస్తోందని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ములకల చెరువు కల్తీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం పట్టుబడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నేత అద్దెపల్లి జనార్దన్ రావుకు సంబంధించిన గోడౌన్లో పెద్ద మొత్తంలో కల్తీ మద్యం గుర్తించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో నిందితులైన జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు, జనార్దన్ రావు అనుచరుడు కడ్జా రాజు ఇచ్చిన సమాచారంతో జనార్దన్ రావు గోడౌన్లో భారీ సర్చ్ ఆపరేషన్ చేపట్టారు ఎక్సైజ్ శాఖ అధికారులు. తనిఖీల్లో భాగంగా జనార్దన్ రావు గోడౌన్లో భారీగా నకిలీ మద్యం గుర్తించారు అధికారులు. అలాగే నకిలీ మద్యం బాటిల్స్ కు లేబుల్స్ సీలింగ్ చేసే మిషన్లు సీజ్ చేశారు అధికారులు. మొత్తం 35 లీటర్ల కెపాసిటీ కలిగిన 95 క్యాన్లు సీజ్ చేసిన అధికారులు.
హోలోగ్రామ్ స్టిక్కర్లు, వందల కొద్దీ ఖాళీ బాటిల్స్ సీజ్ చేశారు. కేరళ మార్ట్, ఓఎస్టీ బ్రాండ్లకు సంబంధించిన స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గోడౌన్లో స్పిరిట్, కారిమిల్ను మిక్స్ చేసి నకిలీ మద్యం తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఇప్పటికే వేటు వేశారు. అయితే తనకెలాంటి సంబంధం లేదంటున్నారు అద్దెపల్లి జనార్దన్ రావు. త్వరలోనే ఇండియాకు వచ్చి అన్ని విషయాలను వెల్లడిస్తానని జనార్దన్ రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ములకల్ చెరువు, ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ అని చూపించుకున్నారు. ములకల్ చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మద్యం గురించి తంబళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. ఊరికే ఇతరులను ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాలు, విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి పత్రికా ముఖంగా. టీడీపీ వైసీపీ మధ్య మద్యం మంటలు పుట్టిస్తోంది. కల్తీ మద్యానికి కారకులు టీడీపీ నేతలేనని వైసీపీ అంటుంటే, కల్తీ కాటుకు కారణం వైసీపీ అంటోంది తెలుగుదేశం పార్టీ. కల్తీ మద్యాన్ని పట్టుకుంది తమ ప్రభుత్వమే అన్నారు మంత్రి లోకేష్ బాబు. నిందితులైన టీడీపీ నేతలను కూడా అరెస్టు చేశామన్నారు. తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు లోకేష్ బాబు. రాష్ట్ర పరిపాలనను పక్కన పెట్టి తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చంద్రబాబు చీటర్, లోకేష్ లోటర్ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తే స్పీకర్ బూతులు తిడతారనే భయంతో అసెంబ్లీకి వెళ్లడం లేదని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా మెడికల్ కాలేజీని శంకుస్థాపన ప్రారంభించారని అన్నారు. మెడికల్ కాలేజీలను నిలుపుదల చేయడమే కాకుండా జీవో లేదని స్పీకర్ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. లేని అమరావతిపై ఉన్న మోజు నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై లేదని ఎద్దేవా చేశారు. విద్యని పేదవాడికి దూరం చేస్తున్నటువంటి తరుణంలో, అలాగే ఈ కాలేజీలో నిర్మాణంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ దాదాపు 500 కోట్ల రూపాయలతో 500 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం వల్ల వెనుకబడినటువంటి అనేక ప్రాంతాల్లో పేదవాడికి ఉచిత వైద్యాన్ని అందించేటువంటి అవకాశం దొరుకుతుంది. విద్యా సంస్థలు మరుగున పడిపోవాలన్నటువంటి పాలసీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అంటే వ్యవసాయం ప్రైవేట్ పరం, విద్య ప్రైవేట్ పరం, వైద్యం ప్రైవేట్ పరం, పూర్తిగా ఈ ప్రభుత్వమే ప్రైవేట్ పరం అయిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంటే ప్రైవేట్ వాళ్ళ మీద ఉన్నటువంటి మక్కువ పేదవాడి మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం అనేటువంటి చాలా శోచనీయం. అంటే మేము చెప్పినటువంటి అబద్ధాలు, మీరు చెప్పినటువంటి అబద్ధాలన్నీ నిజాలు. అంటే మీరు అమరావతిలో 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టడానికి మీరు సిద్ధపడినప్పుడు ఒక 5,000 కోట్ల రూపాయలు ఈ 10 కాలేజీల మీద పెడితే ఇన్ని వేల మంది జీవితాలు బాగుపడతాయి, పేద విద్యార్థులకు వైద్యం అందుతుంది, విద్య అందుతుంది, పేదవాడికి వైద్యం అందుతుంది అన్నటువంటి కనీస ఆలోచన లేకపోతే ఎలాగా? సో డెఫినెట్గా మా బాధ్యతగా మా తాలూకు ఉద్దేశాన్ని, మా పార్టీ తాలూకు ఉద్దేశాన్ని చెప్పేటువంటి దానికి అనేక ఫోరాలు ఉన్నాయి. ఫోరాల ద్వారా చెప్తా ఉన్నాం, స్పందిస్తూ ఉన్నాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. వారు మాట్లాడేటువంటి మాటలు చూస్తే రేపు అసెంబ్లీకి ఆయన వస్తే ఏ బూతులు తిడతారో భయం వేస్తుంది మాకు. ఆయన మాట తీరు అలా ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు డెఫినెట్గా రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యేటువంటి సమయం వచ్చినందుకు ఎదురు చూడాలి, వాళ్ళ పక్షాన పోరాటం. రైట్, ఇక బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఇటీవల మల్లికార్జున ఖర్గేకు వైద్యులు ఫేస్ మేకర్ అమర్చారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం, తెలంగాణ ప్రభుత్వం తరపున వినిపించిన వాదనలను మల్లికార్జున ఖర్గేకు వివరించారు. అదేవిధంగా హైకోర్టులో ప్రభుత్వ వాదనలు బలంగా వినిపించాలని మల్లికార్జున ఖర్గే సూచించారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కోర్టులో వాదనలు జరుగుతుండగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే ఓ లాయర్ షూ విసరడం సంచలనం రేపింది. విష్ణుమూర్తి విగ్రహం కేసులో సీజేఐ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తగా, ఈ క్రమంలోనే ఏకంగా కోర్టులోనే ఈ దాడి జరగడం పెను దుమారం రేపుతోంది. సీజేఐ పైకి షూ విసిరిన లాయర్ సనాతన ధర్మానికి అనుకూలంగా నినాదాలు చేశాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
సిజేఐ జస్టిస్ గవాయ్కి ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఆయనపై దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలను తావులేదన్నారు మోదీ. దాడికి యత్నించిన ఘటన చూసి ప్రతి భారతీయుడు బాధపడుతున్నాడని తెలిపారు ప్రధాని మోడీ. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి రానుందా? నితీష్ కుమార్ మరోసారి సీఎం పీఠమెక్కుతారా? సర్వేలతో దేశ రాజకీయాలు మార్చిన పీకే ఇప్పుడు స్వతహాగా రాజకీయ అవతారం ఎత్తారు. బీహార్ రాజకీయ యుద్ధంలో ఆయన ఆటలో అరటి పండుగ మిగిలిపోతాడా? అమిత్ షా మోడీ ద్వయం ముందు ఇండియా కూటమి ఎత్తులు చిత్తయ్యేనా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఉత్తరాదిన రెండో పెద్ద రాష్ట్రమైన బీహార్లో ఎన్నికల రాజకీయ సెగతో అన్ని పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్ రాష్ట్రంలో పలు చిన్న పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. దాదాపు 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నితీష్ కుమార్ పలుమార్లు యూటర్న్లు తీసుకుంటూ కూటములు మార్చారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏతో జతకట్టిన నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి 74 సీట్లు వస్తే జేడీయూ 43 సీట్లకే పరిమితం కావడంతో ఆయన తన ఆధిపత్యానికి బ్రేక్ పడుతుందని మరోసారి ఎంజీపీతో చేతులు కలిపారు. అయితే ఆశ్చర్యకరంగా 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మరోసారి కూటమి మారి తిరిగి ఎన్డీఏలో చేరారు. దీంతో బీహార్లోని మొత్తం 40 ఎంపీ స్థానాల్లో 30 స్థానాలు ఆ కూటమి సాధించింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడంలో ఈ స్థానాలే కీలకమయ్యాయి. అయితే నితీష్ కుమార్ ఇలా పదే పదే పొత్తులు కూటములను మారుస్తుండటంతో ఆయన విశ్వసనీయత అనేది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి ఎన్డీఏకు సవాలుగా మారింది. అయితే ఇటీవల వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేడీయూ మద్దతివ్వడంతో ముస్లిం మైనారిటీలు నితీష్ కుమార్ పై కోపంగా ఉన్నారు. అయితే మద్య నిషేధం తర్వాత రాష్ట్రంలో మహిళలు నితీష్ కుమార్ ఆర్మీగా మారారు. మద్య నిషేధం అంశాన్ని ఎన్డీఏ సానుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్పై కమలనాథులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ప్రధాని మోదీ బీహార్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పలువురు అగ్రనేతలతో పాటు మోదీ బీహార్ పర్యటనకు వెళ్లారు. దీనికి తోడు బీహార్లో పలు ప్రాంతాల్లో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉండడంతో అసెంబ్లీ ఎన్నికలపై ఆ పార్టీలో విశ్వాసం పెరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీకి తోడ్పాటును అందిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీహార్ ఎన్డీఏ కూటమిలో పైచేయి సాధించాలని బీజేపీ చూస్తోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్డీఏ బరిలోకి దిగుతున్న అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాబోయే సీఎం ఎవరనేది ఎన్నికల తర్వాత అధిష్టానం నిర్ణయిస్తుందని బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కూటమిలోని లుకలుకలను స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత పోరు ఇలానే కొనసాగితే ఇరు పక్షాల మధ్య ఓట్లు చీలే అవకాశం ఉంది. అయితే బీహార్లో జరిగే రాజకీయ పరిణామాలు బీజేపీకి అగ్ని పరీక్షలా నిలవబోతున్నాయి. ఇక వివిధ రాష్ట్రాల్లో కొన్ని పార్టీలను తాను అధికారంలోకి తెచ్చానని చెప్పుకునే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బీహార్లో జనసురాజ్ పార్టీని స్థాపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. అధికార ప్రతిపక్ష పార్టీలపై బీహార్ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన వ్యూహాలు రూపొందిస్తున్నారు. కులం ప్రస్తావన లేకుండా పారదర్శకమైన పాలనతో రాష్ట్రానికి అభివృద్ధిని అందిస్తానని ఆయన చెప్తున్నారు. కానీ కులాల చుట్టే రాజకీయాలు నడిచే బీహార్లో ఇది సాధ్యమేనా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. జనసురాజ్ పార్టీ విద్య వైద్యం నినాదం ఓటర్లను ఆకర్షిస్తున్నా ఆ పార్టీకి రాష్ట్రంలో కుల బలం లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పట్టణాల్లో మధ్యతరగతి యువత పీకే పార్టీపై చూపిస్తున్న అభిమానం ఓట్లుగా మారుతాయా లేదా అనేది వేచి చూడాలి. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ కీలక పాత్ర పోషిస్తూ ఎన్డీఏ ఎంజీపీ కూటముల ఓట్లు ఏ మేరకు చీలుస్తుంది, ఏ కూటమికి నష్టం జరగనుందో ఆసక్తిగా మారుతోంది. మరోవైపు గతంలో వలె 2025 శాసనసభ ఎన్నికల్లోనూ బీహార్లో కుల సమరమే ప్రధానం కానుంది. తగ్గిపోతున్న నితీష్ కుమార్ వైభవానికి బీజేపీ ఉత్సాహం ఔషధంలా పనిచేస్తుందా? మహాగఠబంధన్ కు ప్రజాకర్షక హామీలు విజయం సాధించి పెడతాయా? నూతన జనసురాజ్ వినూత్న ఎజెండాకు ప్రజాదరణ దక్కుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వేచి చూడాల్సిందే. మావోయిస్టు పార్టీని వీడుతున్నట్టు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి సోను అభయ్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు మల్లోజుల వేణుగోపాల్ పార్టీ క్యాడర్కు లేఖ రాశారు. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన మల్లోజున సాయుధ పోరాట విరమణపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఆయుధాలు వదిలేసే
విషయంలో మరోసారి పార్టీ అధికార ప్రతినిధి జగన్ కు కౌంటర్ ఇచ్చారు. అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయమని మల్లోజ్ల పునరుద్ఘాటించారు. లక్ష్యం గతి తప్పిందని పొలిట్ బ్యూరో మెంబర్ అన్నారు. అనవసర త్యాగాలు ఇక వద్దన్నారు. ఆయుధాలు వీడాలన్న నిర్ణయంపై క్యాడర్కు క్లారిటీ ఇచ్చారు. టీడీపీ చైర్మన్ ప్రవర్తన అసభ్యకరంగా ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మంచి చెబితే వినే పరిస్థితిలో బిఆర్ నాయుడు లేరని, వరిపట్టం అనేది తిరుమలలో స్వాములకి కడతారని తెలిపారు. పరామర్శకు వెళ్లి శ్రీవారి ప్రసాదం ఇవ్వడం అపచారమని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని చెప్పారు. తమపై లిక్కర్ కేసు అంటూ అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. మమ్మల్ని దోషులుగా చిత్రీకరించి మా వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్ళకి కుక్కి వాళ్ళు పొందుతున్నటువంటి వికటాట్టహాసానికి దేవుడిచ్చినటువంటి సమాధానం కూటమి నాయకులే, అందులో ఒక ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తే ఫ్యాక్టరీ నకిలీ మద్యం ఫ్యాక్టరీనే నడుపుతున్నాడు అని ఎంత దాచాలనుకున్నా దాగకుండా దొరికిపోయినాడు. ఫ్యాక్టరీని బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసినా ఆగలేకుండా పోయింది. ఈ పరిస్థితి తంబళ్లపల్లిలో దొరికినారు గాని రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దందా ఇదే. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, మేము ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారేటట్టుగా చేస్తున్నారు ఈ కూటమి పాలకులు. వీళ్ల ఆధ్వర్యంలో ప్రతి గ్రామము, ఈ రాష్ట్రంలో ఉన్న 45,000 గ్రామాలలో బెల్ట్ షాపులు వెలిసినాయి. ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయిందినని సాక్ష్యాధారాలతో కూడా మేము నిరూపించాం. బ్రాండెడ్ ముద్రలు వేసినటువంటి కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంలో ఓ సముద్రం లాగా నిండిపోయి ఉన్నది. బ్రాందీ షాపుల నిండా గోదావరికి వరదలు వచ్చినట్టుగా బ్రాందీ బాటళ్లలో కల్తీ మద్యం కూర్చేస్తున్నారు అన్నటువంటి విషయం